నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతా కి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 19 నవంబర్ 2025 బుధవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ బండి టాటా పంచ్ ఏసీసీ డీజెడ్ 1.2 లీటర్ పెట్రోల్ కమ్ సిఎన్జీ ఇంజన్. ఇది 2024 జూలైలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది. కరెక్ట్ సంవత్సరం మీద ఒక నెల బండి. జూలై టు జూలై అయితే సంవత్సరం దాటింది, అక్టోబర్ టు అక్టోబర్ అయితే సంవత్సరం మీద ఒక నెల బండి. 2009 కిలోమీటర్ తిరిగింది. సన్ రూఫ్ వస్తుంది, పుష్ బటన్ వస్తుంది, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి, టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ నుంచి వచ్చింది ఉంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది, అలై వీల్స్, ఏబిఎస్, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, 5 సీటర్, సిఎన్జీ కమ్ పెట్రోల్. 2024 మ్యానుఫ్యాక్చరింగ్, 24 రిజిస్ట్రేషన్, 2029 వరకు 39 వరకు మన దగ్గర ఇక్కడ సేమ్ లైఫ్ ఉంటుంది. ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు. ఈ బండికి లోన్ ఉంటే వాళ్ళు లోన్ క్లోజ్ చేసి మనకు క్లియరెన్స్ ఇస్తారు. మనం మళ్ళీ రీఫైనాన్స్ కూడా వేసేసుకు మన దగ్గరికి వచ్చిన తర్వాత. ఈ బండి కొత్తది ఎంత ఉందో కూడా నాకు ఐడియా లేదు సార్. 2000 తిరిగింది. అనవడంగానే నచ్చింది, పట్టుకొచ్చి వీడియో వేస్తున్న వాళ్ళని మనోళ్ళు అడుగుతారనే ఉద్దేశంలో. బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది. బండికి 5/5 కంపెనీ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి. 5/5 100% టైర్లు ఉంటాయి. 2000 కిలోమీటర్ తిరిగినాయి రన్నింగ్. స్టెప్ని ఇప్పటివరకు ముట్టుకోలేదు. ఒక గ్లాస్ మారలే, ఒక పీస్ మారలే, ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు. ఆర్సీ కార్డు ఇస్తా, షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోరి. కేవలం 2000 మాత్రమే తిరిగింది, ఒక్క సర్వీస్ కూడా కాలే బండి. షోరూమ్లో బయటకు వెళ్ళిందంటే బయట నుంచి బయటకి అమ్మకానికి వచ్చింది. వైట్ కలర్ మాన్యువల్ సిఎన్జీ కమ్ పెట్రోల్ బండి. 2 లోపల సిఎన్జీ ట్యాంకులు 2 ఇచ్చిండు. ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్, ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి. మన దగ్గరికి వచ్చినాక నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది. ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వాయిస్ అన్నస్తే ఈ బండికి రిజిస్ట్రేషన్ కూడా ఎన్నైతే నాకు తెలియదు, ఎందుకంటే నేను ఇప్పటివరకు పంచులు ఢిల్లీలో ఇదే ఫస్ట్ బండి నేను పెట్టుడు. అది కూడా సిఎన్జీ ఉందని, రీడింగ్ తక్కువ ఉందని పెడుతున్నా. ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద 247 నెంబర్ నాదే, దానికే కాల్ చేయరు. ఎందుకు పెడుతున్నా అంటే మన వాళ్ళు చాలామంది మన సౌత్ నుంచి వచ్చి ఢిల్లీలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది కాల్స్ చేస్తారు, అన్న ఏమైనా బండ్లు ఉంటే చెప్పండి. ఇక్కడ లోకల్ కూడా చాలా మందికి బండ్లు ఇప్పించిన, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని, ఇంట్లో జాబ్, అందులో జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ అని, అట్లాంటి వాళ్ళకు కూడా ఈ బండి ఉపయోగపడుతుంది. ఇక్కడనే ఉంటాయి. సిఎన్జీ ఉంది, తక్కువ తిరిగింది, షోరూమ్ల కంటే తక్కువ ఖర్చు ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయరు, ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీల్ అయితే 20,000 కమిషన్ ఇద్దరు, లేకపోతే వదిలేదా. ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్. లెఫ్ట్ సైడ్ సెసీ ఓకే, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే, బానట్ ఓకే. బండికి ఎక్కడ కూడా పాన పెట్టలేరు సార్, మొత్తం షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది. ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు, ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు బండికి. దాల్దో 2024 10వ నెలల రిజిస్ట్రేషన్ అయింది. 2039 వరకు బండికి జీవితకాలం ఉంటుంది. టాటా పూరా దాల్దే ఓకే కామ్. టాటా పంచ్ ఏసీసీ డీజెడ్ అని ఉంది ఆర్సీలో. దీనిలో వేరియంట్లు ఏమేమి ఉంటాయో కూడా నాకు ఐడియా లేదు సార్. 2 ఇయర్ బ్యాక్ బండి, సన్ రూఫ్ వచ్చింది, ఇంటీరియర్ నీట్గా ఉంది. 5 సీటర్ 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. నార్మల్ ఏసీ వచ్చింది, కానీ పుష్ బటన్ ఇచ్చిండు, అలై వీల్స్ ఇచ్చిండు, ఏబిఎస్ ఇచ్చిండు, 2 సిలిండర్ ట్యాంకులు ఇచ్చిండు వెనకాల. బండికి రివర్స్ కెమెరా ఉంది, రియర్ సెన్సార్స్ ఉన్నాయి, బ్యాక్ వైపర్ రాలేదు, ఖడ్గం రూపం బొమ్మ ఉన్న వెనక రివర్స్ అది ఉంది. ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన సిఎన్జీ ఉంది సార్ బండికి. 2 ట్యాంకులు ఇచ్చిండు. इसका स्टेपनी किधर रहता है यार छोटू? इसका स्टेपनी नीचे है, नीचे है, देख स्टेपनी नहीं दिख रहा इसका, एकदम नीचे है शायद. उसमें टैंक है 2 नीचे है ना. స్టెప్నీ టైర్ కింద ఇచ్చిండు సార్. సిల్ టైర్లు ఉన్నాయి. కేవలం 2009 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. టాటా పంచ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, పుష్ బటన్ ఉంది, స్టీరింగ్ కంట్రోలర్స్, వాయిస్ కమాండింగ్, నార్మల్ ఏసీ, టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్. 2009 కిలోమీటర్లు తిరిగింది. కస్టమర్ ధర 8,10,10,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు. బండికి సన్ రూఫ్ వస్తుంది. ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి. డీలోకి అయితే 20,000 కమిషన్ ఇయ్యారు సార్. బండి మాత్రం బై రోడ్ వస్తుంది, కంటైనర్లు అయ్యాం. బై రోడ్ బండి రావడానికి 25,000 అవుతాయి. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.